అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మల్లాం సుధాకర్ అకాడమీ. ఈనాటి మన టాపిక్ లుక్ హియర్, బేసిక్ ప్రొనౌన్సియేషన్. బేసిక్ ప్రొనౌన్సియేషన్ ప్రధానమైనటువంటి ఉచ్చారణ. భాష అంటేనే ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్. మరి ఈ ప్రొనౌన్సియేషన్ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి? ఆ భాష అనేది, ఆ ఉచ్చారణ అనేది ఎంత శ్రావ్యంగా ఉంటే వినడానికి కూడా అంతే సొంపుగా ఉంటుంది. వినసొంపుగా అంటాం కదా, అలా వినసొంపుగా ఉంటుంది. సో మనం మాట్లాడే భాష అనేది వినసొంపుగా ఉన్నట్లయితే ఎదుటి వారిని కూడా మనం ఆకర్షించగలము, మన భాషతో రక్తి కట్టించగలము. అందువల్లే ప్రొనౌన్సియేషన్కి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఈరోజు మనం బేసిక్ ప్రొనౌన్సియేషన్ గురించి నేర్చుకుందాం సింపుల్గా. ఇక్కడ చూడండి, బేసిక్ ప్రొనౌన్సియేషన్, నౌన్స్ అండ్ వర్బ్ ఫార్మ్స్. సో నౌన్స్ అండ్ వర్బ్ ఫార్మ్స్కి సంబంధించిన బేసిక్ ప్రొనౌన్సియేషన్ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రొనౌన్సియేషన్ ఆఫ్ నౌన్స్. నౌన్స్ యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంటుందో బేసిక్గా చెప్తాను. When a singular noun ends with P or K or T or TH or F. సో ఒక సింగులర్ నౌన్, ఏకవచనంతో ఉన్నటువంటి నామవాచకం నౌన్ కనుక ఎండింగ్లో P సౌండ్తో కానీ, K సౌండ్తో కానీ, T సౌండ్తో కానీ, TH సౌండ్తో కానీ, F సౌండ్తో కానీ ఎండ్ అయితే ఆ సింగులర్ నౌన్ని ప్లూరల్ నౌన్గా మార్చినప్పుడు ఎస్ అనేది వస్తుంది. సో ఆ ఎస్ అనేది ఏ విధంగా పలకబడుతుందంటే, ఇట్స్ ఎస్ సౌండ్ ఇన్ ప్లూరల్ నౌన్ కెన్ బి ప్రొనౌన్స్డ్ విత్ ద సేమ్ ఎస్ సౌండ్. సో PKTTHS ఈ లెటర్స్తో కానీ లేదా ఈ సౌండ్స్తో కానీ ఒక సింగులర్ నౌన్ ఎండ్ అయినట్లయితే దాని యొక్క ప్లూరల్ ఫామ్లో ఉన్నటువంటి ఎస్ కూడా సేమ్ ఎస్ సౌండ్తోనే ఉంటుంది. నో చేంజ్ హియర్. సో బుక్ చివరిలో ఏమొచ్చింది? కే వచ్చింది. కే దీనిని ప్లూరల్లో చెప్పేటప్పుడు బుక్సే అనాలి. సో ఎస్ని ఎస్ సౌండ్ లాగానే పలకాలి. కప్ పి వచ్చింది, చివరిలో పి వచ్చింది ఇక్కడ. సో చివరిలో పి వచ్చింది. చివరిలో పి వచ్చినటువంటి నౌన్ కనుక ప్లూరల్లో మారినప్పుడు ఆ ఎస్ అనేది ఎస్ సౌండ్గానే పలుకుతుంది. నో చేంజ్. సో బుక్ బుక్స్, కప్ కప్స్, బ్యాట్ బ్యాట్స్, మౌత్ మౌత్స్, రూఫ్ రూఫ్స్. ఎఫ్ వచ్చింది కదా ఇక్కడ చివరిలో. సో చివరిలో ఎఫ్ వస్తే దాని యొక్క ప్లూరల్ ఫామ్లో ఉన్నటువంటి ఎస్ సౌండ్గానే పలకబడుతుంది. అయితే PKTTHF ఈ లెటర్స్ కాకుండా ఇంకా వేరే లెటర్స్ కానీ వేరే సౌండ్స్ కానీ వచ్చినట్లయితే చివరిలో ఉన్నటువంటి ప్లూరల్ నౌన్లో ఉన్నటువంటి చివరిలో ఉన్నటువంటి ఎస్ సౌండ్ ఎస్గా ప్రొనౌన్స్ చేయబడదు. ఆ ఎస్ సౌండ్ని మనము జెడ్ సౌండ్గా ప్రొనౌన్స్ చేయాలి. జెడ్ అంటే ఏ సౌండ్? అది కంతిరీగ శబ్దం చేస్తుంది కదా, జ్ అంట. అలాంటి సౌండ్తో మనం ఎస్ అని పలకాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి ఇక్కడ, వెన్ ఏ సింగులర్ నౌన్ డజంట్ ఎండ్ విత్ P or K or T or TH or F. సో PKTTHF సౌండ్స్తో కనుక ఒక సింగులర్ నౌన్ ఎండ కాకుండా ఉన్నట్లయితే దాని యొక్క ప్లూరల్లో ఉన్నటువంటి ఎస్ సౌండ్ ఏ విధంగా పలకబడాలి? ఎస్ సౌండ్ కెన్ బి ప్రొనౌన్స్డ్ విత్ జెడ్ సౌండ్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ పెన్, ఇక్కడ చూడండి చివరిలో ఎన్ వచ్చింది. పి కానీ, కే కానీ, టీ కానీ, టీహెచ్ కానీ, ఎఫ్ కానీ ఇక్కడ రాల, పెన్ వచ్చింది. సో ఇక్కడ పెన్ అనే సింగులర్ నౌన్కి మనం ఎస్ని జోడించినట్లయితే అది ప్లూరల్ ఫామ్ అవుతుంది. సో ప్లూరల్ ఫామ్లో ఉన్నటువంటి ఎస్ అనేది ఎస్గా పలకబడదు. ఇక్కడ పెన్స్ అనాల, జ్ అనాల. కంతిరేగా ఏ విధంగా అయితే శబ్దం చేస్తుందో ఆ సౌండ్ రావాలి. ఇక్కడ పెన్స్ అనకూడదు, పెన్స్ ఎస్ సౌండ్ రాకూడదు. ఇక్కడ ఎస్ అనేది జ్ అనే సౌండ్లోకి చేంజ్ అవుతుంది. పెన్ పెన్స్. ట్రీ, ఇక్కడ చూడండి ఈ వచ్చింది. పి కానీ, కే కానీ, టీ కానీ, టీహెచ్ కానీ, ఎఫ్ కానీ రాలేదు కాబట్టి ట్రీ ట్రీస్ అనాలి. ట్రీస్ అనకూడదు, ఎస్ సౌండ్ రాకూడదు. ట్రీస్. గుడ్.
గర్ల్స్ జ్ అని రావాలి ఇక్కడ, గర్ల్స్, గర్ల్స్ అనకూడదు, గర్ల్స్. బస్ ఎస్ సౌండ్ వచ్చింది కదా, అటు చూడండి. పి కానీ కే కానీ టీ కానీ టీహెచ్ కానీ ఎఫ్ కానీ ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి బస్ అనే సింగులర్ నౌన్కి ఎస్ కనుక జోడించినట్లయితే ఎస్ ప్లూరల్ నౌన్ అవుతుంది. ఆ ప్లూరల్ నౌన్లో ఉన్నటువంటి ఎస్ బస్, బస్సిజ్, బస్సిజ్. సో జెడ్ సౌండ్గా ఇక్కడ పలకబడాలి. సో ఇవి నౌన్కి సంబంధించినటువంటి బేసిక్ ప్రొనౌన్సియేషన్. ఇప్పుడు వర్బ్ ఫామ్స్ని ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలో చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ప్రొనౌన్సియేషన్ ఆఫ్ వర్బ్ ఫామ్స్. when a basic verb form ends with p or k or f or th or ch or s or sh sound. So p, k, f, th, ch, s, sh ఈ సౌండ్స్తో గనక ఒక బేసిక్ వెర్బ్ ఫామ్ ఎండ్ అయినట్లయితే ఆ తదుపరి వచ్చేటటువంటి పాస్ట్ టెన్స్ కానీ పాస్ట్ పార్టిసిపల్ కానీ డీతో యాడ్ అయినప్పుడు ఆ డీని టీగా పలకాలి. ఒక బేసిక్ వర్బ్ ఫామ్ కనుక ఈ సౌండ్స్తో కనుక ఎండ్ అయినట్లయితే ఆ బేసిక్ వర్బ్ ఫామ్ యొక్క పాస్ట్ టెన్స్ కానీ పాస్ట్ పార్టిసిపల్ కానీ డీతో ఉన్నప్పుడు డి కానీ ఈడీ కానీ చివర్లో ఆ డి సౌండ్ అనేది టీ సౌండ్గా పలకబడాలి. ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ జంప్ లాస్ట్లో చివరి, ఇది బేసిక్ వర్బ్ ఫామ్ జంప్ అనేది. లాస్ట్లో పీ సౌండ్ ఉంది. ఇక్కడ పీ చెప్పుకున్నాం కదా, పీ ఉంది. సో జంప్ అనే దానికి పాస్ట్ టెన్స్ కానీ పాస్ట్ పార్టిసిపల్ కానీ చివరిలో ఉన్నటువంటి డి అనేది డీగా ప్రొనౌన్స్ చేయబడదు. ఆ డి చేంజెస్ ఇంటూ టీ సౌండ్. జంప్, జంప్ట్ అనాలి. ఇప్పుడు ఫాక్స్ గ్రేప్స్ కోసం జంప్ చేస్తుంది కదా, ద ఫాక్స్ జంప్డ్ అంటే బాగుందా? కాదు కదా. ద ఫాక్స్ జంప్డ్ అండ్ జంప్డ్. చూడండి ప్రొనౌన్సియేషన్ ఎంత చక్కగా ఉందో. సో ఉచ్చారణలోనే అందం అనేది ఉంది. సో జంప్డ్ అనాలి కానీ ఇక్కడ జంప్డ్ అని అనకూడదు. విష్ చివరిలో ఏమొచ్చింది? ఇక్కడ బేసిక్ వర్బ్ ఫామ్లో ఎస్హెచ్ వచ్చింది. ఇక్కడ చూడండి ఎస్హెచ్ ఉంది. సో బేసిక్ వర్బ్ ఫామ్లో ఎస్హెచ్ ఉన్నట్లయితే అది పాస్ట్ టెన్స్లో కానీ పాస్ట్ పార్టిసిపల్లో కానీ డి అనేది టీ సౌండ్గా మారాలి. బుక్ చివరిలో కే సౌండ్ వచ్చింది. ఇక్కడ చూడండి కే చెప్పుకో ఉన్నాం. సో బేసిక్ వర్బ్ ఫామ్లో కే వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన పాస్ట్ టెన్స్లో కానీ పాస్ట్ పార్టిసిపల్లో కానీ ఉన్నటువంటి డి అనేది టీగా పలకబడాలి. బుక్డ్ అనాలి, బుక్డ్ అనకూడదు. బుక్డ్. లాక్, లాక్డ్. పుష్, పుష్డ్. బ్యాచ్ ఇక్కడ డి రాకూడదు, బ్యాచ్డ్ టీగా రావాలి. సో జంప్డ్, విష్డ్, బుక్డ్, వాచ్డ్, లాక్డ్, పుష్డ్, బ్యాచ్. సో ఈ విధంగా మనం బేసిక్ వర్బ్ ఫామ్లో ఉన్నటువంటి చివరిలో వచ్చేటటువంటి ఆ సౌండ్స్ని గుర్తుపెట్టుకొని వాటికి సంబంధించిన పాస్ట్ టెన్స్ కావచ్చు పాస్ట్ పార్టిసిపల్ కావచ్చు చివరిలో ఉన్నటువంటి డి సౌండ్ని మనము టీ సౌండ్గా పలకాలి. సో ఇది నౌన్స్కి వర్బ్ ఫామ్స్కి సంబంధించినటువంటి బేసిక్ ప్రొనౌన్సియేషన్. సింపుల్గానే చెప్పుకుందాం. సో నౌన్స్కి కానీ వర్బ్ ఫామ్స్కి కానీ చివరిలో ఉన్నటువంటి ఆ సౌండ్స్ను కనుక మనం గుర్తుపెట్టుకుంటే మళ్ళీ తదుపరి వచ్చేటటువంటి ప్లూరల్ నౌన్స్ని కానీ లేదా పాస్ట్ టెన్స్ని కానీ పాస్ట్ పార్టిసిపల్స్ని కానీ ఏ విధంగా మనం ప్రొనౌన్స్ చేయాలనో ఈజీగా ప్రొనౌన్స్ చేయగలం. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఉచ్చారణ అనేది చాలా చాలా ముఖ్యం. భాష అంటేనే ఉచ్చారణ కదా. బేసిక్ ప్రొనౌన్సియేషన్ కనుక మనం ఫాలో అయితే మన భాష కూడా కాస్త అందంగాను శ్రావ్యంగాను ఉంటుంది. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మా మల్లాం సుధాకర్ అకాడమీని మీరందరూ కూడా ప్రోత్సహించి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు రాగలను. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు.